ఈ కథ విన్న తర్వాత మీరు అంతర్వేది వెళ్లాలని అనిపిస్తుంది. రెడీనా? 10,000 సంవత్సరాల తపస్సు చేసి శివుడి నుంచి ఒక భయంకరమైన వరం పొందాడు రక్త విలోచనుడు. యుద్ధంలో తన రక్తపు ప్రతి బిందువు నేలపై పడితే అదే బలం ఉన్న వేలాది రాక్షసులు పుట్టాలి. ఒక్క చుక్క రక్తం, వేల రాక్షసులు. ఆ వరగర్వంతో లోకాన్ని నాశనం చేశాడు. వశిష్ఠ మహర్షి 100 కుమారులను సంహరించాడు. వేదనతో వశిష్ఠుడు ప్రార్థించాడు. ప్రహ్లాదవరదం విష్ణుం నృసింహం పరదైవతం. మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడవాహనంపై నరహరి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. సుదర్శన చక్రం ప్రయోగించగా రక్తం పడిన చోటల్లా రాక్షసులు పుట్టారు. అప్పుడు నరహరి తన మాయాశక్తితో రక్తం నేలపై పడకుండా రక్తకుల్య నదిలోకి మళ్లించి ఒక్క దెబ్బతో రక్త విలోచనుడిని సంహరించాడు. అధర్మం ఎంత పెరిగినా దైవన్యాయం తప్పదు. ఇదే అంతర్వేది స్థలపురాణం. మీలో ఎంతమంది అంతర్వేది దర్శించుకున్నారు? కామెంట్లో జై లక్ష్మీ నరసింహ అని టైప్ చేయండి. ఈ వీడియో 1 మిలియన్ వ్యూస్ చేరాలననుకుంటే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భక్తి ఉంటే దేవుడు దూరం కాదు.